దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగనుగాక. ఈ పునరుత్థాన సాయంకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నిండాలుగా దీవించి ఆశీర్వదించునుగాక. గత వారము ఉదయం సాయంత్రం అయితేనేమి, ఈ పునరుత్థాన ఆదివారము ఉదయకాలం కూడా కొన్ని మాటలు 2వ పేతురు 1వ అధ్యాయము లోని మాటని 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినదని ధ్యానం చేసి ఉన్నాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఈ లేఖన భాగాన్ని యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక సందర్భంలో కొంత మనము ధ్యానం చేయటానికి దేవుడు మనకి అనుమతి ఇస్తున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఉదయ నక్షత్రం వలె మన జీవితంలో ఉదయించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనే మాటను కూడా ఇక్కడ లేఖనమును చూస్తున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. హౌ గ్రేట్ ద ఎంటైర్ యూనివర్స్ ప్రైజింగ్ ద న్యూలీ బోర్న్ జీసస్. యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానము, మరణము గురించి మనం అనేక సార్లు ధ్యానం చేస్తున్నాము. కానీ ఆయన బర్త్లో కూడా ఈ సృష్టి యావత్తు, ఈవెన్ ద స్టార్స్ obeying the Son of Jesus when he was born. అంత మాత్రమే కాదు, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఇది రాయబడింది. ప్రతి విషయమందును అధికమే మొదటిది దేవోక్తిల యూదుల పరము చేయబడిను. వాట్ ఈస్ మెంట్ బై ద prophecy? Prophecy was nothing but after some days, after some years, what is going to be happens, God revealed through their prophets. ఒక సంవత్సరం తర్వాత, కొన్ని దినముల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఏమి జరగబోతుందో తన ప్రవక్తటువంటి ప్రవక్తల ద్వారా పలికిన మాటల్ని ప్రవచనము లేకపోతే దేవోక్తి అనే మాటను ఇక్కడ లేఖనంలో మనము చూడగలుగుతున్నాము. ప్రియులారా, 2వ కొరింథీ 4వ అధ్యాయము 5-6 వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాకని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను గనుక మేము మమ్మను గురించి ప్రకటించుకొనుట లేదు, కానీ క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభు అనియు మమ్మను గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము అంటాడు. యేసుక్రీస్తు వారి యొక్క దేవత్వాన్ని, ఆయన యొక్క పుట్టుకని ప్రకటించటమే శిష్యుల యొక్క ముఖ్య ఉద్దేశమైనది. అందుకొరకే దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. ఏలైనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ వద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరెరుగుదురు అంటాడు. హౌ గ్రేట్ గాడ్ we have enough God, and it is our responsibility to follow. It is what God's willing. దేవుని చిత్తముగా మనం అర్థం చేసుకోవాలనే మాటని ఇక్కడ తెలియజేస్తున్నాడు. 2వ తిమోతి 3:16లో ఈ విధంగా వ్రాయబడినది. 16-17 వచనంలో, దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లుగా దైవావేశమున కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. అంత మాత్రమే కాదు, వర్స్ 17లో ఈ విధంగా వ్రాయబడినది. పిల్లరా, దేవుడు 16-17 వచనాలలో చెప్పిన దైవావేశమన కలిగినటువంటి లేఖనాన్ని మనము కట్టుబడి ఉండాలి. అది దేవుని చిత్తముగా మనం అర్థం చేసుకోవాలనేది ఇక్కడ లేఖనము దేవుడు మనకి
హెచ్చరిక చేస్తున్నమాట. 1 పేతురు 1:10-11 వచనంలో ఈ విధంగా రాయబడింది. 1 పేతురు 1:10-11 మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ విషయమై శ్రమల గురించి వాటి తరువాత కలగబోవు మహిమను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమున ఎట్టి కాలమును సూచించవచ్చునో దానిని విచారించి పరిశీలించిది అంటాడు. దేవుని లేఖనానుసారముగా దేవుని చిత్తాన్ని మనం పరిశీలించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆమె చెప్పండి హల్లెలూయా. అది దేవుని యొక్క కృపకి మనం దేవుడు ఏర్పాటు చేసుకున్న సిద్ధాంతము, సూచన అయినది. 1 పేతురు 1:24 సర్వ శరీరులు గడ్డిని పోలియున్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యం అల్లప్పుడు నిలుచును. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను, నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. మేము అయితే గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటించబడిన స్వార్థ ఈ వాక్యమే. ద వర్డ్ షల్ బి ఫర్ ఎవర్. ఇట్ విల్ బి స్టాండ్ ఎవ్రీ జనరేషన్స్. ఇట్ విల్ బి ఫర్ ఎవర్. అది దేవుని శక్తిగా మనకు జ్ఞాపకం చేసుకోవాలి పిల్లారా. 2 పేతురు 3:2 ఈ విధంగా వ్రాయబడినది. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకోనని విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాము అంటాడు. హౌ గ్రేట్ గాడ్ వీ హ్యావ్ ఏ ఫర్ ఎవర్ గాడ్. ఈజ్ ఫర్ ఎవర్. ఆయన ఎల్లప్పుడూ కూడా ఉండేటువంటి, మన మనసును రేపేటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. ప్రకటన 19:10 అందుకు నేను అతనికి నమస్కారం చేటుకు అత పాదములు ఎదురు సాగిలపడగా అతడు వద్దు సుమీ, నేను నీతోనూ యేసును గురించిన సాక్ష్యం చెప్పు, నీ సహోదరులతోనూ సహోదాసుడును దేవునికి నమస్కారం చేయము. యేసును గురించిన సాక్ష్యము ప్రవచన సారము నాతో చెప్పాను. ఇట్లా దేవుని లేఖనాన్ని, ప్రవచనాన్ని మనం అర్థం చేసుకొని ఆ లేఖనానుసారంగా మనం జీవించాలి. అందుకే గత వారం ఉదయం సాయంత్రం, మరి ఈరోజు ఉదయము, మరి ఈరోజు సాయంత్రం కూడా ఈ 2 పేతురు 1:19 వచనాన్ని, దానికి సంబంధించిన అనేక రిఫరెన్స్లు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది తెల్లవారి వేకో చొక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి చోటున వెలుగుచ్చి దీపమైనట్టుంది. దాని అందు మీరు లక్ష్యమించిన మీకు ఎడల మీకు మేలని చెప్తున్నాడు. మనము దేవుని వాక్యం ఎందు లక్ష్యముంచుదాం, ఆయన చిత్తానికి మనం లోబడదాం. శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమయోరీలో, నేడు పాయాక బెత్లెహేమయోరీలో. అలాంటి చక్కని క్రీస్తు జననం గురించి సాక్ష్యం చెప్పుటకు సాక్షిగా దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. మరి మన జీవితాలు సరి చేయబడదాం. మన దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాం. అలాంటి కృప దేవుడు మన నాలుగు దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, మీ అపారమైన ఉచిత కృపను బట్టి వందనాలు స్తోత్రం తెలియజేస్తున్నా. విధికర సమయంలో ప్రభా ఏర్పాటు చేయమని సాహసాన్ని దీవించండి. కొడిచిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మా పక్షంగా మీరు చేసిన ప్రతి మేలు బట్టి వందనాలు స్తోత్రం తెలియజేస్తూ, లేఖనము మీది, మీరు లేఖనమైన సత్యాన్ని మీరు మాకు బయలుపరిచారు. లేఖనానుసారంగా మీరు జన్మించారు, లేఖను నెరవేర్చారు. మాకు నిత్య జీవం ఇవ్వటానికి ఉదయ నక్షత్రముగా జలిగించి మమ్మల్ని అందరినీ ఆ వెలుగులోనికి, ఆ వెలుగు నుంచి సాక్ష్యం ఇచ్చే సువార్త ప్రకటన వాక్య భాగంలో మమ్మల్ని పాలుభాగస్తులు చేసినందుకు తెలియజేస్తాం. ఈ విధకాల దీన్ని సహాయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ సాయంకాల ఆరాధనలో పునరుద్ధాన శుభములు మరి మీ అందరికి కలిగిన గాక.
దేవుడు మనందరినీ తన నిత్య సాక్ష్యముగా జీవార్థంగా జింపచేసి ఈ యొక్క క్రిస్మస్ శుభములతో ఈ క్రిస్మస్ పరిశుద్ధ దినాలు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.